వేసి సగం సగం కలపరు, ఈ విధానం లేదు ఇక్కడ. సో వాళ్ళు న్యాయబద్ధంగా కస్టమర్లకి వాళ్ళకు ఉన్నటువంటి ఆ విద్యని చూపిస్తే వాళ్ళు బంగారాన్ని ఒక నెక్లెస్ను ఒక పుస్తల తాడునో ఇస్తూ ఉంటే ఇక్కడ మార్వాడులు 50% కాపర్ 50% గోల్డ్ కలుపుతున్నారట. ఇప్పుడు ధర్మం ఎవరు పాటిస్తున్నట్టు భావించాలి మనం? ఇప్పుడు 1 గ్రామ్ నగలని ఉంటాయండి, తప్పేం కాదు. అట్లాగే వాళ్ళు కూడా బంగారము కేడిఎం బంగారం అని చెప్పి 50% కల్తీ చేస్తే అది తప్పు. అందుకని కల్తీ ఉందా లేదా, బొప్పాయి గింజల్లో మిరియాల్లో బొప్పాయి గింజలు కలిపి కస్టమర్ అడిగాడు కాబట్టి నేను కలుపుతున్నాను అని అంటే అది కల్తీయే. కల్తీ అనేది ఎక్కడ జరిగినా అది భారత రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, ఈవెన్ మన భారతీయ ధర్మం ప్రకారం కూడా కల్తీ చేయకూడదు కదా. అది ధర్మం కాదు అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నా. సో ఇప్పుడు ధర్మాన్ని పాటిస్తున్నవారు ఈ ఉద్దేశంలో ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు అదే ఇంతకు ముందు చెప్పినట్టుగా వ్యాపారస్తులు ఎవ్వరు కూడా ధర్మాన్ని పాటించలేరండి. ధర్మాన్ని పాటిస్తే కనుక వాళ్ళు కోట్ల ఆస్తులు నిల్వ చేసుకోలేరు. అధర్మంగా ఉంటేనే ట్యాక్స్ కట్టకుండా ఎగదొబ్బి, ట్యాక్సులు కట్టకుండా డూప్లికేట్ సామాన్లు అమ్ముతూ, బంగారంలో కాపర్ కలపడం తప్పు కాదండి, బంగారంలో జింక్ కలుపుతున్నారు. జింక్ కలిపి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఇది అందుకని అక్కడ మన కస్టమర్కి చెప్పేది ఒకటి, వాళ్ళు చేస్తున్నది ఇంకోటి. కాపర్ కలపట్లేదు, వీళ్ళు జింక్ కలుపుతున్నారు. ఇది చెప్పకుండా, అందుకని జింక్ కలిపేవాడు మార్వాడి అయినా ఇంకోడైనా అది తప్పేది. అందుకని వ్యాపారాన్ని వ్యాపారంగా చూడండి, ధర్మాన్ని ధర్మంగా చూడండి. ధర్మం యొక్క చర్చ వచ్చినప్పుడు ధర్మం మాట్లాడదాం. అంటే అక్కడ వరకు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది మూర్తి గారు అంటే, అక్కడ కళ్యాణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, రైట్? సో అక్కడ వరకు ఎందుకు వస్తుంది మూర్తి గారు అంటే, అక్కడ వరకు ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయో, ఉద్యమాలకు వ్యతిరేకంగా డెఫినెట్గా ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హియర్ బికాస్ బీజేపీకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు వాళ్ళు డైరెక్ట్గా మార్వాడి ప్రొటెక్షన్ ఫోర్స్ అంటున్నారు, రోహింగ్యాలు అంటున్నారు. సో ఆ విషయం కూడా చాలాసార్లు మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసినట్టు మీలాంటి వాళ్ళు కానివ్వండి, శ్యామ్ కూడా లైవ్లో చాలాసార్లు చెప్పుకొచ్చారు, పృథ్వీరాజ్ చెప్పారు, మేము కూడా ఆర్టీబీ సిద్ధంగా ఉంది. ఆ రోహింగ్యాలు ఎక్కడున్నారో డెఫినెట్గా ప్రభుత్వం వాడుతున్నది కాబట్టి వెళ్దాం అక్కడికి, మేము కెమెరాలు పట్టుకొని వస్తాం, మేము కూడా లైవ్ పెడదాం అక్కడి నుంచి. ఆ రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారు, వారిని అనుమతించింది ఎవరు, అక్కడికి పోదాం, వాళ్ళు ఇక్కడ నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రోహింగ్యా అనే వాళ్ళు మన భారతదేశాన్ని డిఫరెంట్గా చేటే. కానీ ప్రతిసారి మార్వాడిల అంశం వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇక్కడ భారతీయులే, ఇక్కడే ఉండాలి, ఇక్కడే వ్యాపారాలు చేసుకోవాలి, కానీ న్యాయబద్ధమైనటువంటి వ్యాపారం చేసుకోండి అని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తుంటే మార్వాడిలను రోహింగ్యాలతో కలపడం, మార్వాడిలు సనాతన ధర్మం అని చెప్పడం, అంటే ఇవన్నీ దీని చుట్టూ తిరుగుతున్నాయి. సనాతన ధర్మం అంశం, రోహింగ్యా అంశం దీని చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి అందుకే ఈ టాపిక్ తీసుకోవాల్సి వచ్చింది. సో మీరేం చెప్తారు, మార్వాడి గో బ్యాక్ అనడం అనేది సమంజసమే అంటారా? ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని అలా నూడుగా యథాతథంగా చూస్తే తప్పది. దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్, ఆ భావం రావడానికి కలిగిన ఉద్యమం, వీటిని మనం పరిశీలించాలి. ఎందుకంటే స్ట్రైకింగ్ గా ఉండడానికి ఇప్పుడు థంబ్నెయిల్ పెడతారండి మీరు, థంబ్నెయిల్ లో ఉన్నదానికి సారంలో ఉన్నదానికి తేడా ఉంటుంది. థంబ్నెయిల్ ఎందుకు పెడతాము, ఒక ఆకర్షణ కోసం. అలాగే ఒక నినాదం ఎందుకు ఇస్తాము అని అంటే, గో బ్యాక్ మార్వాడి అని అంటే మార్వాడీలు వెళ్ళిపోండి అని కాదు, మార్వాడి విధానం ఏదైతే ఉందో ఆ విధానాల వల్ల ఇక్కడ తెలంగాణ సంప్రదాయాలకు, తెలంగాణ స్థానికతకి, సంప్రదాయాలకు, ఆచారాలకు ఆ మార్వాడి వాళ్ళు వ్యాపారస్తులు కాకుండా ఇక్కడున్న సంస్కృతిని నాశనం చేస్తున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ పెంచుతున్నారు అనేది దీని వెనకాలన్న నినాదం వెనకాలన్న దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ నినాదాన్ని నూడుగా యథాతథంగా మనం చూడడానికి వీల్లేదు అని నేను ఒక విశ్లేషకుడిగా చెప్తున్నాను. ఇకపోతే ఇవన్నీ ఎందుకు కలగాపలగం చేస్తున్నారంటే రోహింగ్యాలు ఇది అదేని వాళ్ళు చేస్తున్న అధర్మ వ్యాపార వాణిజ్యాలని కప్పిపుచ్చడానికి కొంతమంది ఇది పని లేని ఉద్యమం అని, కొంతమంది ఇది రోహింగ్యాలని, కొంతమంది ఏంటండి కేంద్ర మంత్రి హోమ్ మినిస్టరు వారు బండి సంజయ్ గారు, ఆయన రోహింగ్యాలని హైదరాబాద్ దాకా వచ్చారంటే ఇక్కడే బోర్డర్ లేదు కదా, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, అది సెంట్రల్ ప్రాబ్లం. ఆయన ఒక మంత్రిగా ఉండి, హోం మంత్రిగా ఉండి ఇవన్నీ మాట్లాడుతున్నాడు అని అంటే వీళ్ళంతా కూడా దేనికో వాళ్ళ స్వప్రయోజనం కోసం కల్తీ మార్వాడి విధానాల్ని వీళ్ళు వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడడానికి ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాన్ని పక్క మార్గం పట్టించడానికి చేస్తున్న ఒక
కిచిడి రాజకీయంగా నేను భావిస్తా ఉన్నాను. దీని చుట్టూ రాజకీయం జరుగుతుందా?